ఈ చికెన్లో ఫింగర్స్ వేసుకోవడానికి ముందుగా బ్రెడ్ని పౌడర్ చేసుకోవాలండి. అందుకోసం మిక్సీ జార్లోకి బ్రెడ్ అంతా తీసేసుకున్నాం. చూసారా బ్రెడ్ అలా అయిందో. మనకి బ్రెడ్ క్రమ్స్ కావాలన్నా కూడా సేమ్ ఇలాగే గ్రైండ్ చేసుకొని ఎండబెట్టేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ వస్తాయి. ఇదిగోండి ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకుంటాం. బోన్లెస్ చికెన్ అంది మొత్తం అంతా చూసుకొని ఎక్కడన్నా చిన్న బోన్ ఉన్నా కానీ అది తీసేసి వేసుకోవాలి. ఆరిగామి మరీ ఎక్కువ వేస్తే చేదు వస్తుంది, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన 1/2 టేబుల్ స్పూన్ అంతే. పెప్పర్, గరం మసాలా, ఇప్పుడు దీన్ని అలాగా కొంచెం సాల్ట్ వేసి ఫైన్ గ్రైండ్ చేసేసుకోవాలి. అసలు ఎక్కడ కూడా పీస్లా కనిపించకూడదండి, మొత్తం పేస్ట్లా అయిపోవాలి. ఇంత ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. చూసారుగా. ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటాం. ఎగ్ ఉంది కదండి, 2 ఎగ్స్ కట్టేసి అలా బీట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్స్లో ఇందులో ముంచి పెట్టిన తర్వాత కోట్ చేసుకుంటే మనకు బాగా కోట్ అయింది, పై లేయర్ బాగా వస్తుంది అన్నమాట ఫింగర్స్కి. కార్న్ఫ్లోర్, మైదా, లేదు కారం, సాల్ట్, పెప్పర్, ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. హ్యాండ్స్ గ్రీస్ చేసుకోవాలి. ముందుగా హ్యాండ్స్ గ్రీస్ చేసుకొని ఆ పేస్ట్ కొంచెం కొంచెంగా తీసుకొని ఫింగర్స్లా చేసి పెట్టేసుకోవాలి. పిల్లలు ఉన్నారు కదండి, అందుకని డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, అవే మీరు ఫీల్ అవ్వకండి. ఫింగర్స్ అంటే యూజువల్గా మనం ఇలా చేసుకుంటాం, ఇవి ఫింగర్స్ అండి. ఓకే అండి, ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. మిగిలింది ఇప్పుడు ఫస్ట్ ఎగ్ బీట్ చేసుకున్నాం కదండి, అందులో ఫిట్ చేసుకున్నాం. దాని తర్వాత ఏదైతే పౌడర్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అందులో ముంచుకుంటాం. అగైన్ మళ్ళీ మనం ఇందులో వేసుకుంటాం. ఇందులో వేసుకొని అండ్ దెన్ బ్రెడ్ క్రమ్స్ పెట్టుకున్నాం కదండి, ఆ బ్రెడ్ క్రమ్స్లో మొత్తం అప్లై చేసేసుకుంటాం అన్నమాట. ఇలా అప్లై చేసేసుకొని ఒక్కోటి ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుంటాం. అలా ప్లేట్లోకి పెట్టేసుకుంటాం. అన్నీ సేమ్ ప్రొసీజర్ అండి. ఇలా అయిపోతాయండి. ఇలా అయ్యాక ఫ్రై చేసేసుకుందాం. మ్యాక్స్ లో హీట్లో మనం ఫ్రై చేసుకుంటే అంతా ఈవెన్గా కుక్ అవుతుంది. లేదంటే పైన అంతా బాగా డార్క్ కలర్ వచ్చేసి లోపల సరిగ్గా వేగదండి. చూసుకోండి, తీసేసుకోవాలండి. చూసారు, ఇలా అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని టిష్యూస్ వేసి ఒక ప్లేట్లో తీసేసుకుంటాం. చూసారు కదండి, ఇలా మొత్తం ఫింగర్స్ అన్నీ చేసేసుకున్నాక ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని దానికి మైనీస్, కొందరికి టమాటో కచప్ నచ్చుతుంది, కొందరికి మైనీస్ నచ్చుతుంది. ఎవరికి ఏది నచ్చితే దాంతో తినండి. చాలా 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 బాగుంటాయండి. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.